సమాజం కోసం కృషి చేస్తున్నటువంటి నాయకుడు, సామాన్యుడి ఆర్తనాదాన్ని విని జీవితకాలపు పరిష్కారాన్ని చూపుతున్నటువంటి వ్యక్తి. ఇట్లాంటి వ్యక్తిని నమ్మడానికి మనకు ఎలాంటి సందేహం అవసరం లేదు. పార్టీ సభ్యత్వం తీసుకోవడానికి కూడా ఎలాంటి సంశయం అక్కర్లేదు. కాబట్టి ఈ రోజే ఉద్యమిగా నమోదు చేసుకుని మీ దగ్గరలో ఉన్నటువంటి సాధక్ ఎవరైతే మీ సభ్యత్వాన్ని రిజిస్టర్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళని సంప్రదించి ఈ రోజే క్రియాశీలక సభ్యత్వం తీసుకొని జనసేన పార్టీలో ఉద్యమిగా ఎదగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. అలాగే ఎప్పటి నుంచో ఒక క్వశ్చన్, చాలా రోజుల నుంచి ఇన్ఫ్లుయెన్సర్లు, మీడియా మిత్రులు చాలా మంది క్వశ్చన్ వేస్తూ ఉన్నారు అందరినీ, మమ్మల్ని జనసేన పార్టీ నుంచి ఉన్నటువంటి చాలా మందిని. ఎస్పెషల్లీ ఎవరు విశ్లేషణ చేసినా, ఎవరు వార్త రాసినా మిగతా ప్లేసెస్ ఎవరైనా మారుతూ ఉన్నాయేమో ఆల్టర్నేటివ్ గా అందరి విశ్లేషణలో, అందరి క్వశ్చన్ లో కామన్ గా కనిపిస్తున్నటువంటి పేరు, వినిపిస్తున్నటువంటి పేరు, కనిపిస్తున్నటువంటి ఫోటో నాదిగా ఉంటుంది. అందుకే నేను దానికి ఆన్సర్ చేయాలనుకుంటున్నాను. ఇన్ని రోజులు పార్టీ అంతర్గతంగా చెప్పిన విషయాన్ని బయటకు చెప్పకూడదన్న ఉద్దేశంతో నేను మాట్లాడలేదు. కానీ నిన్న మా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి గారు, అలాగే ఎంఎస్ఎంఈ చైర్మన్ గా ఉన్నటువంటి శివశంకర్ గారు ఒక ఇంటర్వ్యూ సాక్షిగా విషయాన్ని బయటకు చెప్పారు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పొచ్చు అన్నటువంటి ఒక ధైర్యంతో చెప్తూ ఉన్నాను. మేము మీడియాని అవాయిడ్ చేసి మా వర్క్ లో మేము ఉన్నాము, మీడియాకు దూరంగా ఉన్నాము అంటే మాకేదో పదవులు రాలేదనో లేదంటే ఇంకో కారణాలు కాదు. పార్టీ సైడ్ నుంచి ప్రస్తుతానికి అధికార ప్రతినిధులుగా ఉన్న అందరినీ కూడా కొద్ది రోజులు పార్టీ ఒక వర్క్ షాప్ ని కండక్ట్ చేయబోతోంది. ఆ వర్క్ షాప్ కండక్ట్ చేసేంత వరకు కూడా మీడియా నుంచి అండ్ డిబేట్ల నుంచి కొంచెం అవాయిడ్ చేసి మీరు మిగతా వర్క్ల మీద ఫోకస్ చేయండి అని చెప్పేసి చెప్పడంతో మేము ప్రస్తుతానికి మీడియాను అవాయిడ్ చేసి ఉన్నాము. అంతే తప్ప మాకు ఎలాంటి అసంతృప్తులు, ఎలాంటి వేరే సెల్ఫ్ ఎజెండాలు ఏమీ లేవు. మేము పవన్ కళ్యాణ్ గారి కోసమే జెండా పట్టాం. ఆయన రాజకీయ జీవితంలో ఆయన అడుగుల వెనకాలే మా గమనం ఉంటుంది. మాకు ఎన్ని ఆటపోట్లు ఎదురవ్వనండి, ఎన్ని ఆటంకాలు ఎదురవ్వనివ్వండి, ఎస్పెషల్లీ నేను రాయపాటి అరుణ అని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ పవన్ కళ్యాణ్ గారి నుంచి దూరంగా జరగడం కానీ, పవన్ కళ్యాణ్ గారిని విభేదించి ఇంకొక జెండా పట్టడం కానివ్వండి, లేదంటే ఆయన నాకేదో ఇవ్వలేదని చెప్పి సైలెంట్ అవ్వడం కానివ్వండి, ఇలాంటివి నా రాజకీయ చరిత్రలో జరగవు, నా రాజకీయ కెరీర్ లో జరగవు. ఇది మీకు ఈ సందర్భం వచ్చింది కాబట్టి వివరించాలని చెప్పేసి వివరిస్తూ ఉన్నాను.